కుంభరాశి వారికి 1, 2, 3 తేదీల్లో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. నక్కతో ఒక తొక్కినట్టే అదృష్టం పడుతుంది. కష్టాలన్నీ కూడా పోతాయి. అనేక రకాల సమస్యల నుంచి బయటపడతారు. బాగా కలిసొస్తుందని చెప్పొచ్చు. అలానే కాకుండా ఏంటంటే గనకనండి కుంభరాశి వారికి కలిసొచ్చే కాలం అని మనం చెప్పుకోదగ్గ విషయం అనమాట. కానీ కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయండి. వీటిని మీరు సర్దుకుంటే మీకంతా కూడా బాగా కలిసొస్తుందన్నమాట. ఎక్కడ కూడా ఏంటంటే గనక ఇబ్బంది అయితే ఉండదని చెప్పుకోదగ్గ విషయం. కాబట్టి కుంభరాశి వారండి వీడియోని పూర్తిగా చూడండి. నచ్చితే లైక్ చేయండి. కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కుంభరాశి పరంగా మనం చూసుకున్నట్టయితే కుంభరాశి వారికండి బాగా కలిసి వస్తుందన్నమాట. చాలా చక్కగా ఉండబోతుంది. మంచి ఫలితాలను అయితే మీరు పొందుతారు. కొన్ని చోట్ల ఏంటంటే గనక కోపాన్ని తెచ్చుకొని మీరు ఆ కోపాన్ని ప్రదర్శించుకొని మీరేంటంటే గనక చెడ్డ పేరును తెచ్చుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏంటంటే తగు జాగ్రత్తలు తీసుకోండి. మాట్లాడేటప్పుడు కొంచెం ఆచి తూచి మాట్లాడండి. ఏంటంటేనండి మీరు ఎవరికి లొంగరు, ఎవరికి భయపడరు. అలానే కాకుండా ఎవరికేంది మేము భయపడేది అన్నట్టుగా ఉంటారు. కొన్నిసార్లు ఏంటంటే గనక అంతటి మూర్ఖత్వం అనేది పనికిరాదు. అంటే మూర్ఖత్వం అంటే ఇక్కడ తప్పుగా అనుకోకండి. ఎప్పుడు కూడా ఏంటంటే గనక ఒకేలాగా కాలం అనేది ఉండదు కదా. కొన్నిసార్లు ఏంటంటే గనక కాలం మనకు అనుకూలిస్తుంది, కొన్నిసార్లు మనకు అనుకూలించదు. ఇప్పుడు ఏంటంటే కనుక మనని ఇష్టపడ్డ వ్యక్తులు ఆ తర్వాత మనని ద్వేషించే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్త వహించండి. మీ మాటలు ఏంటంటే కనుక కొంతమందికి కుచ్చుకుంటాయండి. మీరు స్ట్రేట్ ఫార్వర్డ్ కదా, ప్రతిదీ కూడా ఏంటంటే కనుక మొహం మీద చెబుతారు, అంటే స్ట్రేట్గా మాట్లాడతారు. అలాంటి మాటలు ఏంటంటే కొంతమందికి నచ్చవన్నమాట. మీ చుట్టుపక్కల కావచ్చు, మీ బంధువర్గంలో కావచ్చు, ఫ్రెండ్స్ సర్కిల్లో కావచ్చు, కొంతమందికి ఏంటంటే మీ మాటలు నచ్చవు. అలా నచ్చక ఏంటంటే మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే వస్తుంది. కానీ ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, కుంభరాశి వారికి మాత్రం ఒక గుడ్ న్యూస్ అయితే ఖచ్చితంగా రాబోతుంది. ఈ గుడ్ న్యూస్ ఏంటంటే కనుకనండి, ఎవరికైతే సంతానం లేదో అలాంటి వాళ్లకు సంతాన శుభవార్త అందే అవకాశాలు అయితే ఇక్కడ అధికంగా ఉన్నాయి. కుంభరాశి పరంగా మనం చూసుకున్నట్టయితే కుంభరాశి వారికి మంచి సమయం బాగా కలిసి వస్తుంది. ఇబ్బంది ఇక్కడ కూడా లేదు. మంచి అంటే సలహాలు ఇస్తూ ఉంటారు, ఇతరులకు హెల్పింగ్ అనేది చేస్తూ ఉంటారు. హెల్ప్ చేయాల్సిన అవసరం రావచ్చు. ధనం కూడా ఇక్కడ ఖర్చు అవుతుంది, అయినప్పటికీ కూడా డబ్బు వస్తుంది. అలానే కాకుండా ఏంటంటే బాగా అదృష్టాన్ని మీరు సంపాదించుకునే అవకాశం అయితే ఉంటుంది. మీకు మామూలు అదృష్టం అయితే కాదండి, బాగా అదృష్టం వరిస్తుందన్నమాట. అదృష్టం పడుతుంది, అదృష్ట ద్వారాలు తెచ్చుకుంటున్నాయి, లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది. శని కూడా ఏంటంటే మీకు తగ్గుముఖం పట్టే అవకాశం అయితే ఇక్కడ ఉందన్నమాట. శని తగ్గిందనుకోండి, ఇక మీరు పట్టిందల్లా బంగారమే అనమాట. మీకు అద్భుతమైన ఫలితాలు అయితే వస్తాయి. శని మిమ్మల్ని పట్టి పీడించి చాలా ఇబ్బంది పెట్టింది కదండి, ప్రతిదీ కూడా అనుకూలించకుండా సక్సెస్ కాకుండా, అంటే ఒక కష్టం తీరగానే ఇంకొక కష్టం రావడం, ఇలా జీవితంలో మీరు చాలా సఫర్ అయ్యారు కదా. కానీ ఇప్పుడు కాదు, మీ యొక్క జీవితం నుంచి శని అనేది కొంచెం ఏంటంటే కనుక విముక్తి కలిగించుకుంటుంది. అంటే మిమ్మల్ని శని నుంచి మీరు విముక్తి కలిగించుకుంటున్నారని చెప్పొచ్చు. శని మీ జీవితం నుంచి కొంచెం తగ్గింది కాబట్టి ఇక్కడ మీకైతే మంచి ఫలితాలు ఉంటాయని చెప్పుకోదగ్గ విషయం అనమాట. అంటే అద్భుతాన్ని చూడబోతున్నారు. ఎంత డబ్బు ఖర్చు పెడితే అంతకంత డబ్బు అయితే వస్తుంది. అలానే ఖర్చు పెట్టమని కాదు, ధనం అయితే చేతికి అందుతుంది, అదృష్టం అనేది పడుతుంది, ఈ శుభవార్త అనేది ఖచ్చితంగా వస్తుందన్నమాట. కానీ అధికంగా ఎవరిని నమ్మకండి. హెల్ప్ చేయండి, ఒక మితిగా హెల్ప్ చేయండి. అలానే కాకుండా ఏంటంటే కనుక దాన ధర్మాలు కూడా అండి ఒక మితిగా చేసుకోండి. ఉన్నప్పుడు చేస్తాము, లేనప్పుడు మనం ఇబ్బంది పడతాం కదా. కాబట్టి అది మీరు చూసుకోండి. కానీ ఈ కుంభరాశి వారండి నిజంగా చెప్పాలంటే మంచి మనసులండి, చాలా మంచి మనసును కలిగి ఉంటారు, మంచి స్వభావాన్ని కలిగి ఉంటారు. అందరూ ఎదగాలి, అందరిలో మనం ఉండాలి, ఎదుగుదల బాగుండాలి, ఉన్నత స్థాయికి వెళ్ళాలి, మంచి అంటే శిఖరాలను అందుకోవాలనుకుంటూ ఉంటారు. కానీ కొన్నిసార్లు భగవంతుడు ఏంటంటే కనుక తలకిందులుగా చేసేస్తూ ఉంటాడు. అప్పుడేంటంటే ఎక్కడ కూడా అధైర్యపడరు. అంటే ఈ రోజు ఉంది కదా మనము కొంచెం అంటే గ్రేట్గా ఫీల్ అవుదాం, రేపు లేదు కదా అణిగి ఉందాం అన్నట్టుగా కాదు. లేకపోయినా ఇలానే ఉండాలి, ఉన్నా ఇలాగే ఉండాలి అన్నట్టుగా ఉంటూ ఉంటారు. అందుకే మంచి అయినా మనకు మన మంచికే, చెడైనా మన మంచికి అనుకుంటూ ఉంటారు కుంభరాశి వారు. ఎక్కడ కూడా ఏంటంటే కనుక తగ్గరండి. అంటే ఎవరికేంది భయపడేది, మా పని మేము చేసుకుంటాం అన్నట్టుగా ఉంటూ ఉంటారు. అలానే ఉండాలి, అది నిజానికి వాస్తవానికి అదే కరెక్టు. కాకపోతే కొందరు ఏంటంటే కనుక దీన్ని కొంచెం ఫ్రౌడ్ బిల్డప్గా అనుకుంటూ ఉంటారు. ఎవరు ఏదనుకున్నా ఈ కుంభరాశి వారు అయితే పట్టించుకోరు. వీరి మనసులో ఏదనిపిస్తే అది అంటూ ఉంటారు. వీరి మైండ్లో ఏది ఆలోచన వస్తే అది చేస్తూ ఉంటారనమాట. కానీ వీరి ఆలోచన విధానం కావచ్చు, వీరు చేసే పద్ధతి కావచ్చు, ఇదంతా కూడా బాగుంటుందండి. బాగా అందరికీ కూడా నచ్చుతుందనమాట. అందరూ కూడా ఏంటంటే కనుక చక్కగా ప్రశంసిస్తారు. అంటే మీరు చేసే ప్రతిదీ కూడా బాగుందనుకుంటారు. హెల్పింగ్ నేచర్ వల్ల మంచి పేరును సంపాదించుకోగలుగుతారు. సంఘంలో మంచి గుర్తింపు లభిస్తుంది. పేరు ప్రతిష్టతులన్నీ కూడా మీకేంటంటే దక్కుతాయి. గౌరవం కూడా లభిస్తుంది. కానీ చిన్నపాటి సమస్య ఏంటంటే కనుక మాట్లాడేటప్పుడు కొంచెం కంట్రోల్ చేసుకోండి. మీకు సహజంగా కోపం అనేది రాదు, వస్తే మాత్రం మీ అంత కోపిస్టులు ఇంకెవ్వరుండరండి. అలా అసహించుకుంటూ ఉంటారు. అంటే కోపం వస్తే ఆపటం అంటే ఎవరి తరం కాదని చెప్పొచ్చు ఒక రకంగా. కాబట్టి అది చూసుకోండి. ఇక్కడ ఏంటంటే కనుక కొంచెం అంటే డబ్బు ఖర్చు పెట్టాల్సిన అవసరం అయితే వస్తుందండి. ఎలా అంటే కనుక అప్పు చేయకుండా డబ్బుని ఖర్చు పెట్టండి, అప్పు చేసి డబ్బుని మాత్రం ఖర్చు పెట్టకండి. అంటే చిన్న అప్పులు చేయాల్సిన అవసరం అయితే రావచ్చు, అది చూసుకోండి. ధనం ఎందుకోసం ఖర్చు పెడతారంటే మంచి పనుల కోసం మాత్రమే ఖర్చు పెడతారు. అంటే
మంచి పనులు అంటే గనక మీ దగ్గర దాన ధర్మాల అంటే గొప్ప మహత్యం ఉంటుంది కదండి, అందరికీ దాన ధర్మాలు చేయాలని. అలా ఏంటంటే డబ్బు ఖర్చు పెట్టే అవకాశం ఉంటుంది, మరీ అప్పు చేసి ఖర్చు పెట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి అప్పు చేయకుండా ధనం అనేది ఖర్చు చేసుకోండి. ఇక ఆ తర్వాత మనం చూసుకున్నట్టయితే ఫ్యామిలీ సపోర్ట్ అధికంగా ఉంటుందండి. ఫ్యామిలీ పరంగా మీకైతే సపోర్ట్ అనేది లభిస్తుంది అనమాట. పనుల పరంగా బాగుంటుందండి, పనులన్నీ కూడా బాగా రాణించగలుగుతారు. ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్త వహించండి, సకాలంలో ఆహారం తీసుకోండి, కంటి నిండా నిద్రపోండి, టెన్షన్స్ పక్కన పెట్టుకోండి. అలానే కాకుండా ఏంటంటే కనుక మీరు ముఖ్యంగా ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి, మీరు మీ ఇష్టదైవాన్ని ఎక్కువగా అంటే పూజించండి. ఈ 3 రోజులు కూడా మీరు ఎంత పూజిస్తారో మీకు అంత పెద్ద పెద్ద పనులు వస్తాయి, ప్రాజెక్ట్ వర్కులు వస్తాయి. ఆ ప్రాజెక్ట్ వర్కుల వల్ల ఏంటంటే కనుక లాభదాయకంగా ఉంటుంది. ఉద్యోగాలలో బదిలీలు చూడగలుగుతారు, జీతాలు పెరుగుతాయి. అదృష్టమే అదృష్టం అని చెప్పొచ్చు. శని మీ యొక్క జీవితం నుంచి కొంచెం అంటే తొలగిపోయింది కాబట్టి ఇంకో మీకు మంచి ఘడియలు నడుస్తున్నాయి. అద్భుతాలను చూసే అవకాశం అయితే ఉంటుంది. ముఖ్యంగా ఇక్కడ సంతానం లేని వారికి సంతాన అంటే భాగ్యం కలుగుతుంది, ఆ వార్త వింటారు. అలానే కాకుండా ఏంటంటే పిల్లల పరంగా బాగుంటుంది, మీ యొక్క అంటే ఫ్యామిలీ పరంగా కూడా బాగుంటుంది. 1వ తేదీన మనం చూసుకున్నట్టయితే శనివారమే కలిసి వచ్చింది కాబట్టి మీరేంటంటేనండి వీలుంటే శనికి తైలాభిషేకం కానీ లేదంటే కనుక దాన ధర్మాలు కానీ చేసుకోండి. ఇలా మీ స్తోమతకు తగ్గట్టు ఏదైనా సరే దాన ధర్మం చేయండి, సరిపోతుంది. ఆ తర్వాత మీ జీవితంలో ఇంకా శని ఉందనుకుంటే కనుక ఇలా మీరు నల్ల చెప్పులను ఎవరికైనా సరే దానం చేసుకోండి, సరిపోతుంది. ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక మీరు ఈ రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా పనుల్లో బిజీగా ఉంటారు, పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేసుకుంటారు. ప్రతి పని కూడా మీకు అనుకూలిస్తుంది, సక్సెస్ని చూస్తారు. ఆ సక్సెస్ని చూసి మీరు ఆశ్చర్యపోతారు. అలానే కాకుండా ఏంటంటే అనుకూలత మీకు ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ ఫ్యామిలీ సపోర్ట్తో పాటు భార్య సపోర్ట్ కూడా అధికంగా ఉంటుంది. భార్య భర్తల పరంగా బాగుంటుంది, విద్యార్థుల పరంగా బాగుంటుంది, వృత్తి ఉద్యోగాలు చేసే వాళ్ళకు కూడా బాగా అంటే కలిసి వచ్చే కాలం అని చెప్పొచ్చు. అలానే ఏంటంటే కనుక ఈ రోజు అండి కొంచెం అంటే పనులు కొంచెం గజిబిజిగా ఉంటాయి, కానీ పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేసుకొని మంచి ఫలితాలు అనేది పొందే అవకాశాలు అయితే అధికంగా కనిపిస్తున్నాయి. ఈ రోజు మీకు అనుకూలిస్తుంది. చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి, అవి చూసుకోండి, మిగతా అదంతా కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది. కోర్టు కేసుల పరంగా అలానే కాకుండా ఏంటంటే కనుక విద్యార్థుల పరంగా పోటీ పరీక్షల్లో బాగా రాణించే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. 1వ తేదీ బాగానే ఉంటుంది. 2వ తేదీ దూర ప్రయాణాలు చేస్తారు, బంధువర్గంతో కలుస్తారు, చిన్న చిన్న ఫంక్షన్ పార్టీస్కి వెళ్ళే అవకాశం ఉంటుంది, ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళే అవకాశం ఉంటుంది, విశ్రాంతి తీసుకుంటారు. ఫ్యామిలీ పరంగా ఏంటంటే కనుక సమయం కేటాయిస్తారు, ఫ్యామిలీకి ఎక్కువగా ఇంపార్టెంట్ ఇస్తారు. అలానే కాకుండా బయట నుంచి వచ్చిన ధనం మిమ్మల్ని అంటే అదృష్టవంతులుగా మారుస్తుంది. మీరు ఏదైతే డబ్బు ఎవరినైతే అడిగారో ఆ డబ్బు మీ చేతికి అందే అవకాశం ఉంటుంది. ఫైనాన్షియల్గా బాగుంటుంది, ఆర్థికంగా బాగుంటుంది, ప్రతిదీ కూడా సక్సెస్ అవుతుంది, అనుకూలిస్తుంది. ప్రతిదీ కూడా ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి, మీరు ఏదైనా సంతకం చేసేటప్పుడు కావచ్చు, మధ్యవర్తిత్వం కావచ్చు, ఏంటంటే ఆచితూచి మీరు ఏంటంటే నిర్ణయాలు తీసుకోండి. సైన్ చేసేటప్పుడు మరీ గుర్తుపెట్టుకోండి, సంతకాలు చేసే దగ్గర 1-2 సార్లు ఆలోచించుకొని మాత్రమే సంతకాలు చేయండి. ఆ తర్వాత మధ్యవర్తిత్వం అండి మీకు అంటే పని చేస్తుంది, కాకపోతే కొన్నిసార్లు ఏంటంటే కనుక మీరు మధ్యవర్తిగా అంటే వ్యవహారం అందరికీ నచ్చుతుంది, కానీ కొద్దిపాటి మంది అది తప్పుపట్టే అవకాశం అయితే ఉంటుంది. అధికంగా ఎవరిని నమ్మకండి, నమ్మిన వ్యక్తులు మిమ్మల్ని దారుణంగా మోసం చేస్తారు. అలానే కాకుండా మాట్లాడే విధానం మీరు కొంచెం మార్చుకోండి, మిగతా అదంతా కూడా పర్ఫెక్ట్. ఇక ఈ రోజు కూడా మీకు బాగానే ఉంటుంది, ఇబ్బంది అయితే కనిపించడం లేదు. ఆ తర్వాత 3వ తేదీ సోమవారం మీకు వీలుంటే మీరు శివారాధన చేయటం, శివుడికి అభిషేకం చేసుకుంటే ఇంకా మంచిది. మీరు పట్టిందల్లా బంగారంలాగా మారుతుంది. శివారాధన వల్ల మీకు ఏంటంటే కనుక మంచి ఫలితాలు అయితే ఉంటాయి. ఆ ఫలితాలను మీరు చూడగలుగుతారు, చూసి ఆశ్చర్యపోగలుగుతారు. కాబట్టి ఈ విధంగా ఆచరించుకోండి. ఈ రోజు ఉదయం నుంచి మొదలుకొని మనకేంటంటే కనుక 12:16 వరకు సమయం అంతా కూడా బిజీగా ఉంటారండి. అంటే పనులు చేసుకోవటం, పనుల్లో అంటే రాణించటం, ఎక్కువగా ఏంటంటే ప్రయాణం చేయటం, ప్రయాణాలలో కొంచెం ఇబ్బందికరంగా ఉండటం, మీకేంటంటే కనుక అనారోగ్యం రావటం, చిన్నపాటి అనారోగ్యం, పెద్దది కాదు, ఎక్కువగా బాడీ పెయిన్స్, అలానే కాకుండా ఏంటంటే కనుక మొకాల నొప్పులు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఈ యొక్క కుంభరాశి వారికి. కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోండి, సమయానికి ఆహారం తీసుకోండి. ఆహారం తీసుకోగానే ఇవన్నీ కూడా మీకు ప్రాబ్లమ్స్ అనమాట. ఎక్కువగా ఆలోచించకండి, మీరు లోనోన ఆలోచిస్తారు కానీ బయటికి ఆలోచించినట్టు కనిపిస్తారు. అంటే మేము బాగానే ఉన్నాము అన్నట్టుగా మీరు చూయించుకుంటారు, కానీ లోపడంతా కూడా ఏంటంటే కనుక కొంచెం బాధ దిగులుతో ఉంటారు. ఈ రోజు కూడా అన్ని రంగాల వారికి బాగుంటుంది, విద్యార్థులకు బాగుంటుంది. విద్యార్థులు మాత్రం ఎక్సలెంట్గా ఉందండి, బాగా రాణించగలుగుతారు, ఇబ్బంది అయితే లేదనమాట. మీరేంటంటే కనుక ప్రతిదీ కూడా అండి ఒకరిని అడిగి సలహాలు తీసుకోకండి, మీ స్వతహాగా సలహాలు తీసుకొని మీరేంటంటే కనుక పనులు మొదలు పెట్టుకోండి, పనులను ప్రారంభించండి. ఆ పనుల్లో మీరు సక్సెస్ని చూడండి, అంతేగాని ఇతరుల సహాయ సహకారాలు తీసుకొని మీరు పనులు చేయడం వల్ల ఏంటంటే కనుక ఆ తర్వాత రండి వారే మీకు పని చెప్పినట్టు, వారి వల్ల ఏంటంటే కనుక మీరు లాభం పొందినట్టు మీకు ఇలా ఏంటంటే నిందలు వస్తాయి. ఇక ఆ తర్వాత మీకు 12 గంటల నుంచి మొదలుకొని రాత్రి వరకు కూడా బాగానే ఉంటుందండి. సమయం ఏంటంటే స్లోగా ఉంటుందన్నమాట. ఆ సమయాలలో మీరు చేసే పనులన్నీ కూడా బాగా మీకు అనుకూలిస్తాయి. బాస నుంచి ప్రశంసలు వస్తాయి, బదిలీలు ఉంటాయండి.
మీరు చేసే ఉద్యోగాల పరంగా. అలానే కాకుండా జీతాలు పెరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. దీనివల్ల ఏంటంటే మీకు కొంచెం ఆనందదాయకంగా ఉంటుందని చెప్పొచ్చు. ఆనందం అనమాట. ఎప్పటి నుంచో జీతాలు పెరగాలనుకున్నాం, ఇప్పుడు పెరిగాయని కొంచెం ఆనందం వ్యక్తం చేసే అవకాశం అయితే ఉంటుంది. ధనం వస్తుందండి. చూడండి, చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పటికీ కూడా డబ్బు అయితే మీకు బాగా అందుతుందన్నమాట. డబ్బుకు లోటు అయితే కనిపించడం లేదు. డబ్బు వస్తుంది, ధన ద్వారాలు తెచ్చుకుంటాయి. ఇష్టదైవాన్ని ఎక్కువగా పూజించడం, ఆరాధించడం చేస్తే మీకే మంచిది, ఇంకా మంచి ఫలితాలను అయితే మీరు పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ చిన్న చిన్న నియమాలు ఆచరించుకోండి. చిన్న చిన్న దాన ధర్మాలు చేయండి. మీ స్తోమతకు తగ్గట్టు దాన ధర్మాలు చేయండి. దైవారాధన చేసుకోండి. అలానే ఇలా ఏంటంటే కనుక శివుడికి అభిషేకం చేసుకోండి. ఇంకా మంచి ఫలితాలను అయితే మీరు పొందుతారు. ఇంకా మీకు తిరుగు అనేది ఉండదు.